హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. నేను చెప్పాను కదా, ఒకసారి మీకు కట్టడం చూపించాను కదా, ఇది సెకండ్ శారీ అనమాట. ఇది ఈ విధంగా మనం కూడా కట్టుకోవచ్చు. చూడండి, ఫస్ట్ అలా రౌండ్ అప్ చేసేసుకోవాలి. ఫస్ట్ అలాగా సైడ్ నుంచి ఒక పళ్ళుతో ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. తర్వాత అలా రౌండ్ అప్ చేసుకోవాలి. అలా రౌండప్ చేసుకున్న తర్వాత మీరు చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోండి. ఆ పెట్టుకునే ముందు కొంచెం దోపుకోండి, ఎందుకంటే జారిపోతూ ఉంటుంది కదా, అందువల్ల. ఓకేనా? దాన్ని చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోండి. 4 వేళ్ళు ఉన్నాయి కదా, మన 4 వేళ్ళంతా వెడల్పులో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అలా చూడండి, అలా ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. అలా ఫ్రిల్స్ మన ఇష్టం, మనకి ఎంత వరకు అయితే మన పళ్ళు ఉండి మనకి ఎంత పొడుగు పళ్ళు కావాలి అంటే అంత పొడుగు పళ్ళు ఉంచి మిగతాదంతా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి పళ్ళు సరిపోతుంది కాబట్టి మీరు ఫ్రిల్స్ నీట్గా సర్దుకోండి. 1 by 1 చూసుకోండి, ఎక్కడ కూడా ఒకటి ఎగుడు ఒకటి దిగురు రాకుండా నీట్గా పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత కొంచెం ఆ ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఉంది కదా లెఫ్ట్ సైడ్న, ఆ క్లాత్ని చిన్నగా ఆ పక్కకి దోపి మీకు కుచ్చిళ్ళు దోపాలన్నమాట. చూడండి ఎలా దోపుతున్నానో మీరు కూడా చూడండి. అలా నడుములోకి దోపుకోవాలి. అలా దోపుకున్న తర్వాత ఎక్కడ కూడా వేస్ట్ కనిపించకుండా మొత్తం లోపలికి దోపాలన్నమాట. దోపిన తర్వాత ఫ్రిల్స్ని 1 by 1 ఒక 3-4 ఫ్రిల్స్ కొంచెం స్టెప్ బై స్టెప్ వచ్చినట్టుగా చూసుకోండి. సర్దుకోవాలన్నమాట. అలా సెట్ చేసుకొని ఆ పళ్ళుని బ్యాక్ సైడ్ నుంచి తీసుకోవాలి. మొత్తం దోపుకోండి. ఆ సైడ్ అంతా ఎక్కడ కూడాను చుచ్చులు రాకుండా మొత్తం దోపుకోండి. రౌండ్ అప్ అంతా దోపుకోవాలి.